సార్ నా వర్క్ అయిపోయింది, వెళ్ళిపోతా. ఎక్కడికి? ఇంటికి. పొద్దున్న చెప్పాను కదా సార్, ఈరోజు కొంచెం వేగంగా వెళ్ళాలని. వెళ్ళి ఏం చేస్తావు? నీకేమైనా పిల్లమా పిల్లలా? పిల్లలు ఉన్నాలే, ఒక గంట ఎక్స్ట్రా ఉన్నారు ఇక్కడ. నువ్వేటి ఒక గంట ముందు వెళ్ళిపోతానంటున్నావు? మా నాన్న నాకు కూడా సంబంధాలు చూస్తున్నాడు సార్. ఇంకో 3-4 నెలల్లో పెళ్ళి అయిపోతుంది చూడండి. ఇదే మాట 30 నెలల నుండి చెప్తున్నావు. సర్లేండి సార్, నేను వెళ్తున్నా. వెళ్ళే. రవి ఆగా. ఏంటమ్మమ్మా? పిల్లది బుడుమూరంట కదా. ఏ పిల్లది? నువ్వు పెళ్లి చేసుకోబోయే పిల్లది. నేను చేసుకోబోయే పిల్ల? మీ పిల్ల ఆశా వర్కర్ అడు కదా. ఆశా వర్కరా? ఏ ఆశా వర్కరు? నువ్వు పెళ్లి చేసుకునే పిల్ల. నేను పెళ్లి చేసుకోబోయే పిల్ల? ఎవరు చెప్పారు నీకు? మీ నాన్న. ఆ పిల్ల ఆశా వర్కర్. అదే మన పక్కూరే బుడుమూరు. మన గౌరీ నైట్ లేడా వాళ్ళ అత్తలూరు. అదే ఆడే చెప్పాడు ఈ సంబంధం. లేదు లేదు లేదు, సంబంధం గట్టెట్టి చూడలేదు. ముహూర్తం బాగుంటున్నారు కదా, ఒక పాలు వీలైతే బొట్టిని చూసి వచ్చేస్తాం. ముత్యాలరావు నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను రా. నా కొడుకు వచ్చాడా? ముత్యాలరావురా. ఏ సంబంధం ఏ ఊరిని అడిగాడు. ఏ సంబంధం ఏ ఊరు? నీకు చెప్పలేదా? ఆ అమ్మాయిది మన పక్కూరే, బుడుమూరే కదా. ఏడ్ చేస్తుందంటే ఆశా వర్కరే కదా. నీకు చెప్పానా? చెప్పలేదు అనుకున్నాను. నువ్వు నాకు చెప్పలేదు, నువ్వు ఊరంతా చెప్తే ఊరోళ్ళు నాకు చెప్పారు. సర్లే, ఆ పిల్ల ఫోటో ఏదైనా ఉందా? లేదురా. కనీసం నువ్వేనా చూసావా? ఒకటి చూడలేదురా. అమ్మా, ఆ అమ్మాయి నువ్వేం చూసావా? ఏ అమ్మాయినరా? అదేనమ్మా, బుడుమూరు ఆశా వర్కర్ని. బుడుమూరు ఆశా వర్కర్ని నేనెందుకు చూడాలి? నాన్న, అమ్మకు కూడా చెప్పలేదు నువ్వు? చెప్పలేదు అనుకుంటాను రా. నీకు చెప్పలేదు కదా. వీడికి సంబంధం చూశాను. మన పక్కూరే బుడుమూరు ఆశా వర్కరు. అమ్మాయి ఏం చేస్తుంటది? ఆశా వర్కర్ చెప్తుంటే ఏం చేస్తున్నా అడుగుతావంటే, అందుకే నేను నీకేం చెప్పను. నాన్న, నీ గోల ఆపి నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అమ్మాయిని చూడకుండా పెళ్లి చూపులకి ఎలా ప్లాన్ చేస్తావు? ఒరే, పెళ్లి చూపులు అంటేనే అమ్మాయిని అబ్బాయి, అబ్బాయిని అమ్మాయి చూసుకునేదిరా. ఈలోగా గాబరా పడిపోయి ఫోటో చూసినట్టు అలాగవుద్ది. ఇదిగో రేపు పెళ్లి చూపులోనే అమ్మాయిని చూడాలి, ఓకేనా? అమ్మాయి దేవురు. నీకేమైనా చెవుడు గట్ట వచ్చిందంటే మెంటలా? బుడుమని చెప్తుంటే ఇంకేమన్నా అడుగుతావు? మెంటల్ తానని. ఇదిగో పాత 135, మొత్తం కలిపి 135. ఇప్పుడైతే ఏంటి, మీ నాన్న డైరెక్ట్గా పిల్లని పెళ్లి చూపుల్లో చూడమంటున్నాడా? పోనప్పుడే చూడు, ఇప్పుడు కొంపలు ములిపోతే ఏంటి? ఏమోరా, పెళ్లి చూపులకి ఇంకా 5 రోజులు ఉంది. అప్పుడు వరకు ఆ పిల్ల ఎలాగుంటుందో టెన్షన్తో ఉండలేకపోతున్నాను రా. పోనీ డైరెక్ట్గా ఊరిపోయి చూసేద్దాం ఏంటి? ఈ ఊర్లో ఎక్కడ ఎదుగుతామే ఏటో. ఒరే, షాప్ కడిసి వస్తున్నాను. ఈ టైంలో మినిమం 200 వ్యాపారం అవుద్ది. ఆ 200 నువ్వే ఇవ్వాలి, ముందే చెప్తున్నాను. సరే, ఇస్తాలారా. అరే తమ్ముడు, మీ ఊర్లో ఒక ఆశా వర్కర్ ఒక అమ్మాయి ఉంటుంది కదా, పేరేంటి? పేరు తెలీదా? హలో నాన్న, ఆ అమ్మాయి పేరేంటి? ఏట్రా ఆగలేకపోతున్నావు? ఏట్రా పెళ్లి చూపుల్లో పిల్లని చూస్తావు కదా. పెళ్లి చూపుల్లో పిల్ల కనిపిస్తుంది కానీ పేరు కనపడదు కదా నాన్న. ఆ పేరేంటో చెప్పవా? కలిసి టప్పరకు చెప్పాను, చెప్పనేదేంటి? ఈ మధ్యన ఆ వీధిలోకి నేను వెళ్ళట్లేదు నాన్న, కనిపించట్లేదు కాబట్టి చెప్పలేదు. అయినా ఊరంతా చెప్తావు, నాకు చెప్పవా నాన్న? సర్లే, ఆ పిల్ల పేరు
సుశీల. సుశీల. అరే తమ్ముడు, పేరు సుశీల్ అంటారా? సుశీల అక్క ఆ. వీళ్ళ తాతకి ఇప్పుడే మందులు ఇచ్చి అటువైపు వెళ్ళిపోయింది. ఇటువైవా? ఇటే. ఏయ్ రారా. చేసే ఎంత? 12 రూపాయలు. 2 రూపాయలు ఎక్కువ అమ్మేస్తున్నాడు. మా ఊర్లో నేను 10 రూపాయలకే అమ్ముతాను. యారా చెప్పుంటే మనం ముందు తెచ్చేవాళ్ళం కదా. వద్దా? పాపతో ఏమైనా మాట్లాడాలనుకుంటే వెళ్ళి మాట్లాడండి. బాబుని లోపలికి తీసుకెళ్ళమ్మా. కూర్చోండి. మీరు కూర్చోండి. పర్లేదండి, మా ఇల్లే కదా. ఇల్లు మీదైనా కాలు పీకితే కదా. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ ఆశా వర్కర్ జాబు? 1 సంవత్సరం నుండి. ఓ, మొత్తం ఊర్లోనే చదువుకున్నారా? 10th వరకు బుడుమూరు గర్ల్స్ హై స్కూల్లో చదివాను. ఇంటర్ లావేరు. ఇంటర్తో ఆపిసారా? ఆపిసానండి. ఆ తర్వాత 6 నెలలు శ్రీకాకుళంలో కంప్యూటర్ కోర్స్ నేర్చుకున్నాను. 1 సంవత్సరం ఆగి ఈ జాబ్లో జాయిన్ అయ్యాను, ఆశా వర్కర్. నేను మీకు నచ్చానా? పర్లేదు చెప్పండి. రెండు 2023 నుంచి వీడికి సంబంధాలు చూస్తున్నావురా. అప్పటి నుంచి లెక్కేతో 10 మందిని చూసింటాడు. ఇప్పటికి తగిలింది ఈ సంబంధం. ఇది కూడా సెట్ అవ్వకపోతే వీడికి ఏ సెకండ్ హ్యాండ్ అమ్మాయినో లేదా ముసలిదాన్నో ఇచ్చి పెళ్లి చేసేయాల. అరే నా సంగతి పక్కన పెట్టరా, నీకు ఎలాంటిదా వస్తుందో నేను చూస్తాను కదా. ఏరా మా సావుకారుల అమ్మాయిలు బాగానే ఉన్నారా. ఆయన నా సంగతి పక్కన పెట్టు. నిన్న పెళ్లి చూపుల్లో అమ్మాయితో ఏమని మాట్లాడావు? ఏం మాట్లాడలేదురా, ఆ అమ్మాయి సిగ్గుపడుతూనే ఉంది. సిగ్గుపడిపోతే నీమే పడిపోమంటే పెట్టి. అలా కాదులేరా, అమ్మాయిని చూస్తేనే అర్థమవుతుంది, మంచి అమ్మాయి.
మంచో చెడో ఇప్పుడు ఇవన్నీ ఆలోచించకూడదు. పెళ్లి ఫిక్స్ అయిపోయింది కాబట్టి చేసుకోవడమే. అదేలే, అమ్మాయిని కూడా అడిగాను ఎవరినైనా ప్రేమించావా అని. ఏమంది? ఎవరిని ప్రేమించలేదని అన్నదే. అంతేలే గురు, చేసిన చేయలేదని చెప్తారు. అలాంటివన్నీ పట్టించుకోకూడదు. అలాగేలా చెప్తుంది లేరా. మరి నిన్ను అడగలేదు అమ్మాయి ఎవరినైనా ప్రేమించావా అని? అడిగింది. నువ్వేం చెప్పు? ప్రేమించలేదనే చెప్పా. అదేంటి, డీలర్ కూతురు సంధ్యని ప్రేమించావు కదా, అలాగే వాళ్ళు కూడా చేసినా చేయలేదనే చెప్తారు. అవన్నీ నువ్వు నమ్మకు. మన దగ్గరికి అమ్మాయి వచ్చాక మంచిగా ఉంటే చాలు. అంతేలే గురు, చేసిన చేయలేదని చెప్తారు. అలాంటివన్నీ పట్టించుకోకూడదు. అవన్నీ నువ్వు నమ్మకు. మన దగ్గరికి అమ్మాయి వచ్చాక మంచిగా ఉంటే చాలు. మంచో చెడో ఇప్పుడు ఇవన్నీ ఆలోచించకూడదు. పెళ్లి ఫిక్స్ అయిపోయింది కాబట్టి చేసుకోవడమే. చేసిన చేయలేదని చెప్తా. అంతేలే గురు, అవన్నీ నువ్వు నమ్మకు. చేసిన చేయలేని పెళ్లి ఫిక్స్ అయిపోయింది కాబట్టి చేసుకోవడమే. అమ్మాయి వచ్చాక మంచిగా ఉంటే చాలు. మంచో చెడో చేయలేని చెప్పి ఇవన్నీ ఆలోచించకూడదు. పెళ్లి ఫిక్స్ అయిపోయింది కాబట్టి చేసుకోవడమే. ఏంటి, నేను అన్నం ఆడపడుకుని రాత్రంతా పడుకోకుండా ఆలోచిస్తున్నావా? సరిపోయింది. నైట్ అంతా డౌట్ల మీద డౌట్లతో ఒకటే పీకేస్తుంది. పీకెత్తే ఇప్పుడు పెళ్లిగా నాపెత్తవేంటి? పెళ్ళి ఆపేయడం కాదురా, డౌట్లు క్లియర్ చేసుకుందాం. అంటే అంటే ఆ అమ్మాయికి ఎవరితో అయినా సంబంధాలు ఉన్నాయేమో కనుక్కుందాంరా. ఎంక్వైరీ చేద్దామా? ఎంక్వైరీ అని ఎందుకు అనుకోవడం, ముందు జాగ్రత్త అనుకోవచ్చు కదా. దాన్ని ఎవడో ముందు జాగ్రత్త అనరా, అనుమానం అంటారు. ఆయన నేను చెప్పింది ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా హ్యాపీగా ఉండమని. ఇలా డౌట్లు పెట్టుకుని పొరపాటు చేసుకోమని కాదు. అదంతా కాదు. ఆ అమ్మాయి గురించి కనుక్కోవడానికి నువ్వు నాకు హెల్ప్ చేస్తావు లేదా? ఆ అమ్మాయి పేరేరా నాగమణి, సుశీల క్లాస్మేట్. వీళ్ళిద్దరు కలిసే కాలేజీకి వెళ్ళేవారంట. బాగానే ఎంక్వైరీ చేసావురా. అవునరా, కాలేజ్ విషయం పక్కన పెడితే స్కూల్లో ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నా లేవో తెలుసుకోవాలి. అంటే ఆర్డర్ పరంగా వస్తే మనకు ఒక క్లారిటీ ఉంటుంది కదా. 10th వరకు బుడుమూరు గర్ల్స్ హై స్కూల్లో చదివాను. ఓహ్, క్లారిటీగానే ఉన్నావా? ఒరే, వెళ్ళి కనుక్కొని వచ్చారా? ఏం కనుక్కొని వచ్చేయాలి? అదేరా, సుశీల ఎవరినైనా ప్రేమించిందో లేదో కనుక్కొని వచ్చే. అవును, మరి ఆ అమ్మాయికి నేను బొడ్డు కోసి పేరు పెట్టాను, వెళ్ళి అడగ్గా అని చెప్పేద్ది. మరి ఎలారా? ఫ్రెండ్షిప్ చెయ్యాలి. మనతో ఆ అమ్మాయి ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తుందిరా? సాయం చేస్తే చేస్తుంది. సాయమా? ఆగండి ఆగండి, నేను ఎత్తుతానండి. రండి. జాగ్రత్త. థ్యాంక్స్. అరే, ఇప్పుడు అడిగి వచ్చా? ఒరే, ఇప్పుడే ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది, స్ట్రాంగ్ అవ్వాలి. ఏంటి మీరా? రండి, దింపేస్తాను. అయ్యో పర్లేదండి. అయ్యో, అటే వెళ్తాను, రండి. ఓకేనండి. పొలం పనికి వెళ్ళొస్తున్నారా? అవునండి. ఒరే రారా. అయ్యో, మేము ఉన్నాం కదండి సాయం చేయడానికి. అయ్యో పర్లేదండి. ఏం పర్లేదు. ఒరే ఎత్తుకో. జాగ్రత్త. నీ అబ్బా, నా మీద ఎత్తు వింటరా. అరే, నీతో బాగా ఫ్రెండ్ అవుతుంది కదరా. జాగ్రత్త జాగ్రత్త. మీకు ఇలాంటి సాయాలని కావాలని మమ్మల్ని సంప్రదించండి. మా వాడు బాగా సాయం చేస్తాడండి. ఏమండి 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 ఏమండి, మీరెందుకండి కష్టపడతారు, మేము ఉన్నాం కదా. ఒరే, ఆ బట్టలు తీసుకున్నారేసే. తీస్తా. ఏంటో అండి, 3 రోజుల నుంచి నేను ఎక్కడ కనిపిస్తే అక్కడ నాకు సాయం చేస్తున్నారు. ఇంతకీ మీదే ఊరు? మీ పక్కూరే, గోవిందపురం. ఆహా, మరి రోజు మా ఊరు ఎందుకు వస్తున్నారు? అదే మీ ఫ్రెండ్. నేను చెప్తాను కదా, అదే ఫ్రెండ్ కోసం. ఆహా, ఫ్రెండా? ఎవరో ఫ్రెండ్? ప్రస్తుతానికి ఎవరూ లేరండి. ఎవరైనా ఫ్రెండ్ అవుతారేమో అని చూస్తున్నాం మీ ఊర్లో.
మా ఊర్లోనే ఫ్రెండ్ ఎందుకు? మీ ఊరు చాలా బాగుంటుందండి. మీ ఊర్లో ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, డైలీ రావచ్చు. అదే ఫ్రెండ్ లేడనుకోండి, ఎవరు మీరు, ఎందుకు వచ్చారు, ఇలా 100 క్వశ్చన్లు అడుగుతారు. ఇదిగో ఇప్పుడు మీరు అడిగారు చూసారు, అలాగా. అయితే నన్నే ఫ్రెండ్ అనుకోండి. ఒరే మనకు ఫ్రెండ్ దొరికింది, ఫ్రెండ్ దొరికింది. అలా ఆయన వచ్చేలో వెళ్ళిపోలే. అది వస్తుంది. తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్. చిన్నప్పటి నుంచి మీది ఈ ఊరేనా అండి? ఈ పక్క వీధిలోనే మా అమ్మగారి ఇల్లు, ఇది మా అత్తగారి ఇల్లు. నన్ను మా బావకి ఇచ్చి కట్టబెట్టేశారు. ఆహా, చదువు అయిపోగానే చేస్తారా? నేను ఇంటర్ ఫెయిల్ అండి, అది అయిపోగానే పెళ్లి చేస్తారు. ఎలా అడగలరా? ఇంటర్ ఏ కాలేజ్ చదివారు? లావేర్ జూనియర్ కాలేజ్లో. ఆహా, మంచి కాలేజ్లోనే చదువుకున్నారా? ఈ ఊరు నుండి మీరు ఒకరే వెళ్ళేవారా కాలేజ్కి? చిన్నబుడుగురి నుంచి నేను ఒక్కదాన్నే, పెద్దబుడుగురి నుంచి 2 వచ్చేవాళ్ళు. ఎవరా ఇద్దరు? బాబు సుశీల. ముగ్గురం కలిసి రోజు సైకిల్స్ మీద కాలేజ్కి వెళ్ళేవాళ్ళం. చదువు సంగతి పక్కన పెడితే అలా కాలేజ్కి వెళ్ళి రావడం భలే ఉండేది. అవును, కాలేజ్ రోజులు చాలా బాగుంటాయి. మేము బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆటలు, పాటలు, ప్రేమలు అన్నీ ఉంటాయి. మరి మీరు ఎవరిని ప్రేమించలేదా? నేనెవరిని ప్రేమించలేదబ్బా, నాకు సిగ్గు ఎక్కువ. కానీ మా బావ మాత్రం నన్ను చాలా ప్రేమించాడు. అరే అసలు విషయం అడగరా. అడుగుతా. మరి మీ ఫ్రెండ్స్, అదే మీతో కూడా కాలేజ్కి వచ్చేవాళ్ళు కదా, సుశీల వాళ్ళు, సుశీల ఎవరిని ప్రేమించలేదా? సుశీల బాబు ప్రేమించుకునేవారు. అప్పట్లో కాలేజ్ అంతా టాకు. ఆ తర్వాత నాకు పెళ్ళి అయిపోయింది. పెద్దగా మేము కలిసిందేం లేదు. అమ్మాయి సుశీల, మ్యాచ్ చేతి మీద గట్టి కుడిచాడు అమ్మాయి, సులుపు వచ్చేస్తుంది. అందుకనే హోంవర్క్ రాయకని చెప్పాను, నేను రాస్తాలే. నేను రేపటి నుంచి మ్యాచ్తో మాట్లాడినా. అవునే నాగమనే, రేపు శగడ యాత్రకి వెళ్దాం, వస్తావా? సెలవే కదా. అమ్మో నేను రానురా, మా నాన్న పంపించడు. అమ్మాయి సుశీల, నువ్వు? నేను మా అమ్మని చెప్తాలే. సరే, మీరు ఏదో విషయం బేగి చెప్పండి. మీరు రానంటే నేను మా మాయతో వెళ్ళిపోతాను. సరే అమ్మాయి, అయితే సరే బాయ్. సరే బండడా, బాయ్. ఓకే. రోజు ఇలాగే నేను ఇక్కడ ఆగిపోతాను. వాళ్ళిద్దరు సైకిల్ తొక్కకుండా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ ప్రేమించుకుంటూ వెళ్ళిపోతారు. చూడండి ఎలా వెళ్తున్నారో. వీళ్ళిద్దరు గురించి కాలేజ్ అంతా ఒకటే గుసగుసలు. దీని సైకిల్ పాడైపోయింది అనుకో, ఆడి సైకిల్ మీద ఎక్కించుకొని తీసుకెళ్తాడు. దీని క్యారేజ్ బాక్స్ ఏమో ఆడికి ఎత్తుంది. వీళ్ళిద్దరు మాట్లాడి నడుచుకొని వెళ్ళేదానికన్నా నవ్వుకొని వెళ్ళేదో ఎక్కువ ఉంటుంది. మరి వీళ్ళిద్దరి మధ్యన ఏం ప్రేమలు పుట్టుకొచ్చేస్తాయో ఏటో. ప్రేమలో ఉన్నప్పుడు అంతేలే నాగమణి. ఏ నువ్వు మీ బావ మాట్లాడుకోలేదా? అవునులే, నిజమే. కాదు, మీరిద్దరు ఎందుకు వాళ్ళిద్దరి కోసం అంతలా అడుగుతున్నారు? అంటే నువ్వు మా ఫ్రెండ్ కదా నాగమణి, అందుకే నీకు కథ తెలుసుకుంటున్నాం. మీరు నా గురించి అడిగినట్లేదు, వాళ్ళ గురించి తెలుసుకున్నట్టు ఉంది. డౌట్ వచ్చేసినట్టుంది. నాది మా బావది లవ్ స్టోరీ ఉంది, అది చెప్పమంటారా? నేను మా బావ ఎలా ప్రేమించుకున్నామో, ఎలా పెళ్లి చేసుకున్నామో ఇదంతా చెప్పమంటారా? వద్దు వద్దు నాగమణి, ఈ రోజుకి ఫ్రెండ్షిప్ చాలు. రేపో ఎల్లుండో వస్తాం, అప్పుడు మీ బావ కథ మొత్తం తెలుసుకుంటాం. ఒరే లేకరా, నాగమణి బావ కథ మొత్తం వినేస్తావేంటి? వెళ్ళొస్తాం నాగమణి. ఏరా, నీ అనుమానం తీరిపోయిందా? నువ్వు డీలర్ కూతురు సంజయ్ లవ్ చేసినట్టే ఆ పిల్ల బాబు గారిని లవ్ చేసింది. చెల్లుకు చెల్లు. నువ్వు ఇంకేం మనసులో పెట్టుకోకుండా ఆ పిల్లని పెళ్లి చేసుకో. ఆ పిల్లని కాకుండా ఇంకే పిల్లని చేసుకున్నా ఆమెకి ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉండే ఉంటుంది. అయినా ఈ రోజుల్లో ఫ్లాష్ బ్యాక్లు లేని గుంటలు ఎవరున్నారా? అది కాదురా, ఆ బాబుగాడిని ప్రేమించి నన్నెలా పెళ్లి చేసుకుంటుందంటావు?
లవ్ అనేక బ్రేకప్లు ఉండవా? అలాగే అయి ఉంటుంది. అసలు బ్రేకప్ ఎందుకు అయిందంటావు? ఆ విషయం ఆ సుశీలకి బాబుగాడి తప్ప ఇంకెవ్వరికి తెలియదు. ఏంట్రా కొంపతీసి వాళ్ళిద్దరు ఎలా విడిపోయారో తెలుసుకుందాం అనుకుంటున్నావా? తెలుసుకుందాం. సుశీలను కట్టి అడక్కరా బాబు, బాగోదు. ఆ బాబుగాడిని అడుగుదాం. దాందే ఉందండి, ఏం పర్లేదు. బంగారు రేట్ ఏమైనా తక్కువ ఉందా? రోజుకి పెరిగిపోతుంది. తగ్గించాలి చూసుకుందాంలేండి. రే మీకు మళ్ళీ ఫోన్ చేస్తానండి. అలాగేనండి. సరే ఉంటానండి. అరే అమ్మాయిల ఇంటికి నేను రమ్మంటున్నారా? నన్న ఎందుకు? పెళ్ళికి బ్యానర్లు కట్టించడానికి నీకు అమ్మాయికి ఫోటోలు చేస్తారట. పెళ్ళికి బ్యానర్లా? అన్న కొంచెం దగ్గర జరగనా కొంచెం. మేచ్ చేయన్నా ఒకసారి. ఇంకా పర్లేదు వెయ్యన్నా. మేడం మీరు ఒకసారి చేయండి. ఇంకో స్టిల్ ఇవ్వదు. ఓకే థ్యాంక్ యూ. లోపలికి వెళ్దామండి. అమ్మ మిమ్మల్ని భోంచేసి వెళ్ళమంది. వద్దులేండి. అయ్యో లేదండి, వండేసింది. పెళ్లి చూపుల్లో మీరు నాతో ఏమైనా అబద్ధం ఆడారా? అంటే నాకు 10th క్లాస్లో 530 మార్కులు అని చెప్పాను కదా, కానీ నాకు 410 వచ్చాయండి. ఎవరైనా అడిగితే 530 అని చెప్పమని మా నాన్న చెప్పారు. అందుకే అప్పుడు మీతో అలా చెప్పాను. మీతో అలా చెప్పినప్పటి నుంచి ఏదోలా ఉంది. అదేమన్నా మీకు తెలిసిపోయిందా? లేదండి. ఇంకేమైనా అబద్ధం చెప్పారా? ఆహా లేదండి. ఎందుకు అలా అడుగుతున్నారు? అంటే పెళ్లి చూపుల్లో చెప్పలేనిది ఏదైనా ఇప్పుడు చెప్తారేమో అని. ఇంకేం లేదండి. ఎంత? 6 రూపాయలు. ఏంటి 5 రూపాయలు 6 రూపాయలు చేస్తావా? ఎవడిచ్చేస్తండి 5 రూపాయలకి? ఎవరు ఇచ్చేస్తండే? మా ఊర్లో 5 రూపాయలే, నేనే అమ్ముతాను. అయితే నీ కొట్లో నువ్వు కొనుక్కుంది, ఇక్కడ కొనుక్కొచ్చావు అయితే. ఇది అబ్బా వాయ్ డబ్బులు ఆకు తినేసి ఇస్తాను. రూపాయలు 2 రూపాయలు పెంచేసి నేనే అదోనే. అందరు రూపాయలు 2 రూపాయలు పెంచారు. ఎంఆర్పీకి ఇచ్చేస్తాను నేను తెలియక. ఇదిగా వద్దురా, ఇటే వస్తాడంటాడు. ఇటే వస్తాడంట. ఏం చేస్తుంటాడు ఆ బాబుగాడు? డైలీ ఫైనాన్స్. నీకెలా తెలుసురా? నా ఫ్రెండ్ నాగమని చెప్పింది. సరిపోయింది. ఇంకెంతసేపు రా? ఓగో వస్తున్నాడు. ఒరే ఈయనే వాడితో లవ్ స్టోరీ మన ఉతికి సారేసేలా ఉన్నాడు. తప్పదురా, అడగాలి. రే బాబు డబ్బులు వాయిస్ రోజు కొత్త నేటే ఇవ్వు. 200 తగ్గింది. వ్యాపారం సరిగ్గా జరగట్లేదు బాబు గారు. నువ్వు ఎలాగే కలిపిసేస్తాను అంటున్నావు. నాకు కలిసిపోతాను. నీకు ఇదే చెప్పడం లాస్ట్. రేపు మొత్తం ఇచ్చాయి. బిజినెస్ బొక్కలు అనుకుంటే బాబు గారు ఏం కావాలి? అప్పు కావాలి? మేము సౌకర్యం అండి, మాకెందుకు అప్పు? మరేం కావాలి? ఫ్రెండ్షిప్ కావాలి. తీసుకోండి, తీసుకురా. నాగమన్ ఫ్రెండ్సా మీరు? నాగమన్ నేను ఒకే కాలేజ్ గురు. చెప్పిందండి. ఆ రోజులే వేరు. రోజు సైకిల్ మీద తిరుగుతుండోళ్ళం. అది కూడా చెప్పింది బాబు గారు. సరే ఏ పని మీద వచ్చారు చెప్పండి. వడ్డీకి డబ్బులు కావాలంటే ఇచ్చేస్తాను. కాకపోతే మన డైలీ ఫైనాన్స్ గురు, ఏ రోజు దా రోజు కట్టియాలి. బాబు గారు మీ సౌకర్యం చెప్పినా మాకెందుకండి డబ్బులు? మరేంటి పని మీకు నాతోనే? నాగమణి మీ లవ్ స్టోరీ గురించి సగం చెప్పిందండి. మిగిలిన కథ ఏం జరిగిందని ఆతృతతో చచ్చిపోతున్నానండి. ఆతృత కాదు, అనుమానంతో. నోరు మిగిలిన కథ ఏం జరిగిందండి?
అంటే మీరు నా లవ్ స్టోరీ వినడానికి వచ్చారా? ఏటి అంత నచ్చింది ఏటి? ఎక్కువ డబ్బులు ఉంటే సినిమా తీసేస్తామండి బాబు గారు. ఏ ఊరికే సాగుగారు నువ్వు మరీనా. సరే ఎందుకు నాగమని ఎంతవరకు చెప్పింది చెప్పండి, తగలని చెప్పేస్తాను. అదేనండి మీరు సుశీల. ఆగు, ఆ వర్షన్ విన్నావు కదా, ఇప్పుడు ఈ వర్షన్ విందాం. ఏం లేదండి బాబు గారు, మీరు నాగమణి సుశీల చిన్న బుడుమూరు వరకు కాలేజ్ అయిపోయి వచ్చేవారు కదా. అక్కడ నాగమణి అలా వెళ్ళిపోగానే మీరు సుశీల కలిసి పెద్ద బుడుమూరు అలా వెళ్ళేవారు కదా. అక్కడ వరకు చెప్పింది. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఏమైంది తెలుసా? అమ్మాయి సుశీల, ఏటి నా మ్యాటర్ ఏం చేసావు? ఏ మ్యాటరో? లవ్ మ్యాటర్. ఏటబ్బాయి, అదేమన్నా పొయ్యి మీద కూర అనుకున్నావా? గరిటతో అలా ఇలా తిప్పితే అయిపోవడానికి. లవ్ మ్యాటర్ కొద్దిగా టైం పడుతుంది. ఎంత టైము? ఎంత టైం అంటే నేను చెప్పేది అయ్యే టైంలో వద్ది అంతే. గొప్ప గేర గుంటకి ఎలాగే గురు టైం వస్తూ అవుతుంది అన్నది. ఆ టైం కాస్త మా ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్స్ వరకు వచ్చేసింది. అంటే మీ ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్స్ అయ్యే టైం మీ లవ్ మ్యాటర్ క్లియర్ అయిపోయింది అంతేనా? ఏడు క్లియర్ అయిపోయింది, బాగా క్లియర్ అయిపోయింది. తర్వాత కూడా అదే మాట చెప్పేసరికి తిక్కలేసి గేట్ గడిసాను గుంటకానన్నా. అమ్మాయి సుశీల, సుశీల, సుశీల పడికే. ఏటబ్బాయి టైం వస్తే తెలుస్తా అని చెప్పి ఇంటర్మీడియట్ ఫైనల్ ఎగ్జామ్స్ వరకు తీసుకొచ్చావు. రేపు నుంచి మనం కలిసి కాలేజీ కూడా వెళ్ళము. ఇంకెప్పుడు తెలుస్తావు లవ్ మ్యాటర్? చూడబ్బాయి, అదేమన్నా ముగ్గు అనుకున్నావేటి? పిండితో అటు ఇటు అంటే అయిపోవడానికి. లవ్ మ్యాటర్ కొద్దిగా టైం పడుద్ది. బొక్క టైం పడుద్ది. ఇంకేం టైం పడుద్ది? మొత్తం టైం అంతా అయిపోయింది. ఈ లోపు నాగమనాలు బావని పెళ్లి చేసి వెళ్ళిపోద్ది. నువ్వు మాత్రం వంట పెంట ముగ్గు ఈ ఉదాహరణలు చెప్పుకుంటూ తిరుగు. నిన్ను నమ్మేని చూడు, నా నోట్లో నేను వచ్చేసుకోలే. గురు నాకు అర్థం కాక అడుగుతాను, మీ ఇద్దరు మ్యాటర్ మధ్య నాగమన్నలు బావ ఎందుకు వచ్చాడు? ఒకవేళ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుని నీకేంటి ప్రాబ్లము? ప్రేమించిన అమ్మాయి దాని బావతో పెళ్ళి అయిపోతే ప్రాబ్లం కదా గురు. అంటే నువ్వు ప్రేమించింది నాగమన్ని, సుశీల్ని కాదా? సుశీలనా? దాన్ని నా లవ్ చేస్తాడే. నా సంకల సంచంత ఉంటుంది. అదే నాగమని అయితే నా పక్కన సాలిడ్గా దిట్టంగా కరెక్ట్గా ఎమిరిపోద్ది. మరి అలాంటప్పుడు సుశీల వెనకాల ఎందుకు తిరిగావు? నాగమని సెట్ చేద్దానే. అది సెట్ చేస్తా అన్నది కానీ ఏ గాడిది గుడి సెట్ చేయలేదు. కిలాడిగా ఉంట కొబ్బ దెబ్బ వేసింది. కొట్టికి ఎంతమంది వచ్చిపోయారో ఏటో. అనవసరంగా అబద్ధం చేసుకున్నావురా మన సుశీల్ని. ఏంటి? నేను చేసుకోలేదు, నువ్వు చేసుకున్నావు. ఏదో అనుమానాలన్నీ నీ బుర్రలోనే పడతాయి. సర్లేరా. ఏంట్రా సర్లే? నీ వల్ల కొట్టు ఓపెన్ చేయలేదు. 5 రోజుల నుంచి వ్యాపారం పోయింది. చెత్తదవా. ఇదిగా ఇంటర్మీడియట్లో ఎవరు లేరు కదా అని కంప్యూటర్ కోచింగ్కి వెళ్ళింది కదా, అక్కడ ఎవరినైనా ప్రేమించిందేమని బుర్రలో ఏదో ఆలోచనలు పెట్టుకోకు. హ్యాపీగా పెళ్లి చేసుకో. నేను హ్యాపీగా వ్యాపారం చేసుకుంటాను. ఏట్రా మళ్ళీ అనుమానమా? కొట్టుకో, చెప్తా కొట్టుకో. నా చెప్తే కొట్టుకోవాలి. ఎండ సంపుతుందబ్బా. ఎక్కడికి వెళ్ళిపెట్టి ఇటు. నీ గోల్ పడలేక ఆడిని పట్టుకుని ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను. ఏంట్రా? ఆ పిల్ల ఇంటర్మీడియట్ అయిపోయాక శ్రీకాకుళంలో 6 నెలలు కంప్యూటర్ కోర్స్ చేసిందట. శ్రీకాకుళంలో కంప్యూటర్ కోర్స్ నేర్చుకున్నాను. నిజమేరా, పెళ్లి చూపుల్లో చెప్పింది. అయితే ఇక్కడ మ్యాటర్ అనుకున్నాం. 6 నెలలు శ్రీకాకుళం ఒకటి ఆటోలోనే వెళ్ళేదట. ఏ ఆటో స్టాండ్లో వేరే ఆటోలు లేవా? ఎందుకు లేవు, చాలానే ఉన్నాయి. కానీ ఈ అమ్మాయి రోజు ఒకటి ఆటోలోనే వెళ్ళేదట. ఆడేమైనా డిస్కౌంట్ ఇచ్చివాడా? ఆ డిస్కౌంట్ ఇచ్చాడో ఆషాఢం ఆఫరే ఇచ్చాడో మనం ఇప్పుడు కొనుక్కోవాలా. అరే అంటే నువ్వు అంటుంది ఆటో కొడతానా? మరీ ఆటో కొడుతూ అనుమానించడం కరెక్ట్ కాదురా. అసలు అనుమానించడమే కరెక్ట్ కాదురా. మళ్ళీ అందులో ఆటో డ్రైవరు లారీ డ్రైవరు అని లెక్కలయ్యొద్దు. అనుమానిస్తే పూర్తిగా అనుమానించు, లేదా ఇంటికి వెళ్ళిపోదాం. పద, నా వ్యాపారం చూసుకోవాలి. మరీ ఆటో కొడుతుంటే నా మనసు ఎందుకు డైజెస్ట్ చేసుకోలేకపోతుందిరా. అరే నీకు తెలీదా, ఈ మధ్యన కాలేజ్ గుంటలు అందరూ ఆటో డ్రైవర్లుగా పడిపోతున్నారా. అలా ఎలారా? అలా ఎలా అంటే పెట్టి ఆ పిల్లకి ఇష్టమైన పాట పెట్టి ఫుల్ వాల్యూమ్ పెట్టి ఇటు స్టైల్గా కూర్చొని డ్రైవ్ చేస్తుంటే వెనకాల కూర్చుని కొంట ఈ నేను పెద్ద ఆటో భాషలో ఫీల్ అయిపోయి లవ్ చేసేస్తున్నారు. ఇంతకీ మన ఆటో భాష ఎక్కడ ఉన్నాడు? శ్రీకాకుళం.
అన్న శ్రీకాకుళమా? ఎక్కండి ఎక్కండి. శ్రీకాకుళం 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 ఎక్కుతాం కానీ మేమిద్దరమే. అలాగైతే మనిషికి 100 అవుద్ది. సరే ఇస్తా పదా. అలాగే ఎక్కండి. ఇస్తావరా? నా బాకీ మాత్రం ఇవ్వవు. ఇస్తాలే పదా. అడుగుతా నాకు బ్రదరు. అనియా రోజు ఈ రూట్లోనే ఆటో వేస్తావా? అవుననియా. అలా అయితే కాలేజ్ గుంటలు ఎక్కువ ఎక్కుతారు అనుకుంటా నీ ఆటో. అవుననియా, ఎక్కువ కాలేజ్ గుంటలే. కానీ నా ఆటో ఎక్కడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారనియా. చూడు ఎందుకు? ఎందుకంత వేటనియా, నా ఆటోలో ఉన్న సౌండ్ సిస్టమ్ అలాంటిది. మంచి పాట పెట్టి సౌండ్ పెట్టాననుకో గుంట్లు ఊగిపోతారు. పెట్టేమంత వేటి పాట. వద్దు, ఇప్పుడు ఊగే ఇంట్రెస్ట్ లేదులే. సరే అనియా. అసలు చూడు అడుగుతా నాగరా. మరి బెదరు అనియా, ఈ రూట్లో మరి లవ్ స్టోరీలు లేవా నీకు? ఉందనియా. అమ్మాయిది ఏ ఊరో? మా ఊరే. పేరేంటి? సుశీల. ఫిక్స్ ఈడే. అయితే నీ లవ్ స్టోరీ చెప్పకూడదు. సుశీల రోజు నా ఆటోలోనే శ్రీకాకుళం వెళ్ళేది. సగం నుండి వద్దు బెదరు, మొదటి నుంచి చెప్పు. శ్రీకాకుళం 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 రండి అనియా. శ్రీకాకుళం 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 అలా సంపేస్తుంది అనియా. శ్రీకాకుళమా? శ్రీకాకుళం 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 మేడం ఎక్కండి. ఎంత? 25. అదేంటి 10 కదా? అది 10 సంవత్సరాల క్రితం. అది శ్రీకాకుళం 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 రండి అనియా. శ్రీకాకుళం శ్రీకాకుళం శ్రీకాకుళం. ఏంటి లేట్ అవుతుందా? ఇంకో 2 రాగానే వెళ్ళిపోదామమ్మా. శ్రీకాకుళం 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 వాళ్ళిద్దరు ఎప్పుడు వస్తారో వాళ్ళిద్దరికి బదులు మేము ఎక్కేస్తాం. కాదు చెప్పుకుంటూ పదా. అలాగే ఎక్కండి. ఒరే రారా ఎక్కువ. డెక్కలేదా? డెక్కు లేదంతా రేటి. కొత్త సిస్టమ్ పెట్టించానండి సోనీ స్పీకర్స్తో. అయితే పాట పెట్టు. ఏ పాట పెట్టమంటారు? ఏదైనా ఒక మంచి మెలోడీ పెట్టు. అలాగే. ఒరే మీరు ఇలా డెక్లో పాటలు పెట్టే కదరా గుంటలు పడగొడేస్తారు. పాటేమో ఆయుధమన్నయ్యా. చూడు సౌండ్ బాగుందండి. అవునా? ఈవినింగ్ ఎన్ని గంటలకు క్లాస్ అయిపోతుంది చెప్పండి, రెడీగా ఉంటాను. పాటలు వేసుకొని తీసుకెళ్ళిపోతా. అవునా? అయితే మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. క్లాస్ అయిపోగానే ఫోన్ చేస్తాను. 970. ఈ గుంటలకు 2 మంచి పాటలు వేసి ఇంప్రెస్ చేస్తే చాలు గురు, నెంబర్ ఇచ్చేస్తారు. ఆయన ఫస్ట్ మీటింగ్లో నెంబర్ ఇచ్చేయడం ఏంట్రా? ఆటో బాస్ అక్కడ మ్యూజిక్ అలా ఉంటుంది. ఆ తర్వాత రోజు సుశీల నా ఆటోలోనే వచ్చేది, నా ఆటోలోనే వెళ్ళేది. ఇద్దరం అలా సరదాగా పాట వినుకుంటూ వెళ్ళొచ్చేవాళ్ళం. అలా కొద్ది రోజుల తర్వాత సుశీల మీద నాకు ప్రేమ పుట్టింది. తన మీద నాకున్న ప్రేమని తనతో చెప్పాలని నా ఆటో నీట్గా వాటర్ సర్వీస్ చేయించి ఇస్త్రీ చొక్కా వేసుకొని తన కోసం వెయిట్ చేస్తాను నా కాలేజ్ అయిపోయిన తర్వాత. అప్పారో ఫాస్ట్గా ఆటో తీయు. ఎక్కడికి? మా నాన్న మమ్మల్ని పట్టుకోవడానికి వస్తున్నాడు. నువ్వు మీ నాన్న దొంగ పోలీస్ ఆటాడుతున్నారా? లేదు, మా ఇద్దరం లేచిపోతున్నాం. గురు ఆటో టైర్ బొక్కడిపోయింది. ఆడిది కాదురా, నాది. కరెక్టే. లేచిపోవడం ఏంటి చూసి? ప్రేమిస్తే లేచిపోవాలి కదా మరి. వీడికన్నా ఆటోడే బాగున్నాడు. ఒరే ఎందుకు అలాగైపోతున్నావు? లేచిపోయింది అందో నాకు పెళ్ళేంట్రా? అసలు లేచిపోయిందో లేదో, లేచిపోతే మళ్ళీ తిరిగేందుకు వచ్చి నీతో పెళ్ళికి రెడీ అయిందో కనుక్కుందాం ఉండు. కనుక్కొని ఏం లాభం? లేచిపోవడానికి రెడీ అయింది కదా, అది చాలదా? ఏడీడు నువ్వు లేకు బెదరు. తర్వాత ఏమైంది? వాళ్ళిద్దరు లేచిపోయారు లేదా? లేచిపోయారు లేదంతా పెట్టానయ్యా. ఇదిగో నా ఆటోలో నేనే రైల్వే స్టేషన్లో దింపేసి వచ్చాను. అది ఉండు. ఓహో, ఆ తర్వాత వాళ్ళిద్దరు గొడవలు విడిపోయారా? బొక్కెడిపోయారు. హైదరాబాద్ వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని 2 పిల్లలు కానీ హ్యాపీగా ఉంది. పిల్లలేంట్రా? అవునని ఆ ఇన్స్టాలో అప్లోడ్ చేస్తుంటది ఫోటోలు. నేను అప్పుడప్పుడు చూస్తుంటాను. ఇన్స్టా ఏ చూపించు.
ఈ అమ్మాయి సుశీల. సుశీల అన్నావుగా, మరి సుశీలే కదా. మీ ఊరు అన్నావు కదా, మరి మా ఊరే కదా. లంక సుశీల కాదా? ఏ చిచి, లంక సుశీల కాదు. లంక సుశీల నాకు చెల్లెలు వరుస అవుద్ది. ఇది మండల సుశీల. ఒరే, ఇంక నువ్వు ఏ అనుమానాలు పెట్టుకోకుండా హ్యాపీగా పెళ్లి చేసుకో. మళ్ళీ బుర్రలో అక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం అని ఏదో అనుమానాలు పెట్టుకొని నీ బుర్ర పాడు చేసుకోకు, నా వ్యాపారం దెబ్బతీకు. మనం ఇలా ఎంక్వైరీ చేస్తామని విషయం ఆ పిల్లకి తెలిసిందనుకో అస్సలు బాగోదు. ఎలా తెలుస్తుందిరా? నాగమణి, నాగమణి, అమ్మాయి నాగమణి. సుశీల రావేరా. ఏటి గుర్తున్నామా ఏటి? ఓవరాక్షన్ చేయకే. లేకపోతే ఏటే రానేరావు మా ఇంటికి. పెద్ద బుడుబూరు నుంచి చిన్న బుడుబూరుకి 1000 కిలోమీటర్లా ఏటి? పండ్లో పడి కుదరట్లేదే. ఏటి 24 గంటల పనేనా? సర్లే కూర్చో. ఆగే టీ తీసుకొస్తా. వద్దే, ఇందాకే తాగేసి వచ్చాను. మండలంలో పని ఉంది, వెళ్ళాలి. సరే మజ్జిగ తీసుకొస్తా. వద్దే, ఈసారి వచ్చినప్పుడు అన్నం తినేసి వెళ్తాను. పెళ్లి కుదిరిందే. ఓహో, ఈ ఆగస్ట్ 18న నా పెళ్లి. నువ్వు మీ ఆయన ఇద్దరు కలిసి రావాలి. అయ్యో ఇంటికి వచ్చి మరీ కార్డు ఇస్తున్నావు, రాకుండా ఎలా ఉంటాం? ఏ ఊరు పిల్లోడిది? గోవిందపురం. ఆహా, ఏం చేస్తుంటాడు? పైడి భీమవరం బీర్ ఫ్యాక్టరీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. ఏది ఫోటో ఏమనంటే చూపించు. ఫోటో మొన్న బ్యానర్ల కోసం ఫోటోలు తీసుకున్నాం, ఉండు చూపిస్తా. ఈయన నాకు తెలిసే. తెలుసా? ఎలాగా? ఈయన ఇంకొక ఆయన ఉంటారు, వీళ్ళిద్దరు నా కొత్త ఫ్రెండ్స్. కొత్త ఫ్రెండ్సా? మన ఊరంటే ఇష్టమంట. ఈ ఊర్లో ఎవరు తెలిసిన వాళ్ళు లేరంట, అందుకే నేను ఫ్రెండ్ అయ్యాను. మన కాలేజ్ విషయాలన్నీ అడిగారు, నేను మొత్తం చెప్పేశా. కాలేజ్ విషయాలు అడిగారా? కాలేజ్ విషయాలు ముందు వాళ్ళు అడిగారా లేక నువ్వే చెప్పావా? వాళ్ళే అడిగారు. పెళ్లి చూపుల్లో మీరు నాతో ఏమైనా అబద్ధం ఆడారా? ఇంకేమైనా అబద్ధం చెప్పారా? పెళ్లి చూపుల్లో చెప్పలేనిది ఏదైనా ఇప్పుడు చెప్తారేమో అని. ఎప్పుడు మీ మాట నెగ్గాలంటారు, నా మాట ఎప్పుడు విన్నారు కావాలా? అమ్మా ఏమయ్యా ఇలా రా. నువ్వేటమ్మా ఇలా వచ్చేసావు? ఏంటమ్మా చెప్ప చేయకుండా కూసా. ఏమ్మా అందరూ బాగున్నారా? నాన్నగారు బాగున్నారా? ఆరోగ్యం బాగుందా? ఏమో పెళ్లి బట్టలు కొనిసారా? తినేంటి ఇక్కడికి వచ్చింది? మీరేట అనుకోకపోతే మీ అబ్బాయితో ఒక 5 నిమిషాలు పర్సనల్గా మాట్లాడొచ్చా? మీరు నా గురించి ఎంక్వైరీ చేస్తున్నారా? పర్లేదు చెప్పండి, నేనేమనుకోను. ఇదే మీరు ఒకరే చేసేది కాదు. చేసుకోబోయే అమ్మాయి గురించి తెలుసుకోవడం కోసం అందరూ చేసేదేలేండి. ఏం తెలిసింది? మంచిగానే తెలిసింది. మంచిగా అంటే? అంటే మీరెవరిని ప్రేమించలేదని. నేను ప్రేమించానో లేదో తెలిస్తే సరిపోతుందా, లేక పడుకున్నానో లేదో కూడా తెలియాలా? మీరు తెలుసుకోవడం తప్ప నేను అనుకోవట్లేదు, కానీ ఎలా తెలుసుకుంటారు? మీరు నా గురించి ఎంతమందిని అడుగుంటారు? ఓ 3. ఆ 3కి నా జీవితం అంతా తెలుసు అనుకుంటున్నారా? 25 ఏళ్ల ఆడపిల్ల జీవితంలో ఎన్నో ఉంటాయి, కన్న తల్లిదండ్రులు కూడా చెప్పుకోలేనివి ఎన్నో ఉంటాయి. అవన్నీ ఆ 3కి తెలుసు అంటారా? నేను గర్ల్స్ హై స్కూల్లో చదివేటప్పుడు మా ఇంగ్లీష్ టీచర్ ముద్దు పెట్టడానికి నన్ను బలవంతం చేశాడు.
ఈ విషయం ఇంట్లో చెప్తే భయంతో చదువు ఆపించేస్తారేమని భయంతో చెప్పలేదు. ఈ విషయం మా ముగ్గురికి తెలుసా? పండక్కి అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు నా సొంత మేనమామ కూతుర్లా చూడాల్సిన నన్ను కామంగా చూసి ముట్టుకోకూడని ప్లేసెస్లో ముట్టుకోవడానికి ట్రై చేశాడు. ఇంట్లో చెప్తే ఫ్యామిలీ గొడవలు అవుతాయని చెప్పలేదు. ఇవన్నీ ఆ ముగ్గురికి తెలుసా? ఇలా చెప్పుకుంటూ పోతే ఆటోల్లో, బస్సుల్లో, ఆఖరికి గుళ్ళో కూడా నన్ను ముట్టుకున్న చేతులు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఆ ముగ్గురికి తెలుసా? నేనే కాదండి, ఆడపుట్టుక పుట్టిన ప్రతి అమ్మాయి అనుభవించేది ఇదే. కానీ ఎక్కడా చెప్పుకోలేం, అలవాటు పడిపోతున్నాం అంతే. ఇవన్నీ ఆ ముగ్గురికి చెప్పుకోం కదండి. పెళ్ళికి ముందు ఒక అమ్మాయి చెడిందో లేదో ఆ అమ్మాయికి, ఆ దేవుడికి తప్ప ఇంకొకరికి తెలీదు. నా దృష్టిలో పెళ్ళనేది నమ్మకం మీద నిలబడే ఒక బంధం. ఆ నమ్మకం లేనప్పుడు అది నిలబడదండి. మీకు కూడా నమ్మకం ఉంటే కలిసి నిలబడదాం, లేదంటే ఇక్కడితో వదిలేద్దాం. ఆలోచించి మీ నమ్మకం గురించి మీరు తెలుసుకొని నాకు సమాధానం చెప్పండి. టైంకి మందులేసుకో, బాగా తిను, సరేనా? పోయొస్తా. ఏమండి ఏమండి ఏటండి? ఒంట్లో బాగాలేదు, ఏమైనా మందులుంటే ఇస్తారా? ఏమైంది? జ్వరమా? కాదండి. తలనొప్పా? కాదండి. మరి కడుపు నొప్పా? ఆహా. ఇంకేం బాలేదండి? నా మనసు బాగాలేదండి. మీరు మాట్లాడి వెళ్ళిపోయిన దగ్గర నుంచి నా మీద నాకే ఆశ వేసేంత మనసు పాడైపోయిందండి. ఏవైనా మందులుంటే ఇస్తారా? ఇస్తా. రవి, ఇప్పుడైనా పిల్లలతో హ్యాపీగా కాపురం చేసుకో. ఫస్ట్ నైట్ రోజు సిగ్గుపడలేదు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందని బుర్రలో ఎదో డౌట్లు పెట్టుకోకు. బాయ్.